ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే కళ్ళు మాస్కులు అనేది వస్తున్నాయి. అవి మనం తినే ఆహారాలను బట్టి కావచ్చు, లేదంటే మనం నడిచే నడవడికని బట్టి కావచ్చు, మన లైఫ్ స్టైల్ని బట్టి కావచ్చు. ఎక్కువగా నిద్ర లేక మేలుకోవటంలో కావచ్చు. అయితే ఇది ఎలా వస్తుందనేది మనకి ముఖ్యమే, కానీ దీన్ని ఎలా తగ్గించుకోవాలనేది కూడా మనం తెలుసుకోవటం చాలా మంచిది. మీరు ఆహార విషయాల్లోని ప్రతి దాంట్లో నేను చెప్పేది ఎక్కువగా ఇదే చెప్తున్నానని మీరు బోరుగా ఫీల్ అవ్వద్దు. మనం ఆహారం అనేది కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోండి. కొంచెం ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. కంటి నిద్ర మనకి మినిమం 8 గంటల నిద్ర అయినా కావాలి, పిల్లలకైనా పెద్దలకైనా. ఈ కంటికి మనం ఎంత టైం అయితే మనం కంటిని వాడామో అంతా కూడా పూర్తిగా కంటికి రెస్ట్ అనేది కావాలి. మనం సెల్లో ఛార్జింగ్ ఎలాగైతే వాడుతున్నామో అలాగే ఛార్జింగ్ పెట్టాలి. మళ్ళీ తర్వాతకి ఫుల్గా ఛార్జింగ్ అయితే మళ్ళీ తెల్లారి మామూలుగా మనం వాడుకుంటాకి అనువుగా ఉంటుంది. అలాగే మన శరీరంలో భాగాలు కానీ, మన కళ్ళు కానీ, అవయవాలు కానీ ఏ అయినా ఎంతవరకు అయితే కష్టపెడుతున్నామో అంతవరకు వాటికి విశ్రాంతి అనేది ఇవ్వాలి. కేవలం మన అవయవాలతో పాటు మన కళ్ళకు కూడా సరైన విశ్రాంతి లేక మనం ఈ తలపోట్లు రావడానికి, కళ్ళు మసకలు రావడానికి, అనేక రకమైన ఇబ్బందులు రావడానికి మెయిన్ కారణం ఇవే. మనం దీనికి సంబంధించి ఈ లైఫ్ స్టైల్ అనేది కొంతవరకు మార్చుకునేది కాక, మనకి ఈ కంటికి చుట్టూరు చక్కగా మనకి బటన్స్ అనేవి ఉంటాయి. ఈ నరాలు కూడా తలెంట్రుగా ఎంత అయితే సన్నంగా ఉంటుందో అదే సన్నంగా ఈ నరాలు అనేది కంటి చుట్టూరు కేంద్రీకృతమై ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే మనం ప్రతిరోజు పడుకొని లేచిన వెంటనే కళ్ళు తెరవకుండా చేతులు బాగా రబ్ చేసుకొని వేడొచ్చే వరకు బాగా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని, ఎప్పుడైతే ఈ కళ్ళ మీద అనేది పెట్టుకున్నామో ఈ బటన్స్ అనేది చక్కగా యాక్టివేషన్ అవుతాయి. ఈ యాక్టివేషన్ అయిన తర్వాత మనకి ఈ కళ్ళు మసకలు అనేవి వచ్చినట్లయితే తగ్గే అవకాశం ఉంది. రానటువంటి వాళ్ళకి ప్రతిరోజు మనం ఈ చేతులు అనేది రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని వేడిని ఆస్వాదించినట్లయితే మనకి కళ్ళు మసకలు కూడా తగ్గుతాయి. కళ్ళజోళ్ళు వేసుకున్న వాళ్ళకి కూడా కళ్ళజోళ్ళు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్